కవిత గారు బీసీ రిజర్వేషన్ కి ఎంత చేశారు, కవిత గారి వల్ల బీసీలకు ఎంత లాభపడ్డారు, బీసీలు ఏం చేశారనే దానిపై కూడా కవిత గారు ఇప్పటిదాకా కూడా పోరాడుతూనే ఉన్నారు. అయితే 42% రిజర్వేషన్ వెనక కవిత గారి పాత్ర ఎంత ఉంది మనం మాట్లాడి తెలుసుకుందాం. కవిత అనుచరుడు కొట్టాల యాదగిరి గారు ఉన్నారు. నమస్తే. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 42% బీసీల రిజర్వేషన్ అని చెప్పి కూడా కొంతవరకు చర్చ అయితే నడుస్తుంది. ఆ చర్చలో కవిత గారి పాత్ర ఉందని చెప్పి జాగృతి వాళ్ళు అంటున్నారు, అసలు కవిత గారి పాత్ర లేదని చెప్పి వేరే పార్టీ నాయకులందరూ కూడా అంటున్నారు. అసలు ఎంతవరకు ఉందా పాత్ర, కవితక్క పాత్ర ఉందా లేదా అనే దాన్ని ఒక్కసారి కామారెడ్డిలా ఇదే రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాంపెయినింగ్ లో భాగంగా, ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ అనే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యను పక్కన పెట్టుకొని బీసీ డిక్లరేషన్, బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక ఎలక్షన్లో కల్పించిన తర్వాతనే మేము స్థానిక ఎలక్షన్లో పోతాం, మేము మా ప్రభుత్వం రాగానే 42% బీసీలకు లోకల్ స్థానిక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత చెప్పిన మాటను మర్చిపోయింది రేవంత్ రెడ్డి. దాన్ని గవర్నమెంట్ వచ్చింది, మరి బీసీలు నిజంగా 42% రిజర్వేషన్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అని చెప్పేసి బీసీలు మోసపోయారు, నమ్మిరు. రేవంత్ రెడ్డి నమ్మి బీసీల ఓట్లన్నీ కాంగ్రెస్కి ఓట్లు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము బీసీల గురించి మాట్లాడిన నాదులు లేడు, దాన్ని ఊసిగిట్లెత్తలే ఎవరు 42% రిజర్వేషన్ గురించి. అటువంటి క్రమంలో కవితక్క 42% నువ్వు బీసీలకు కామారెడ్డిల 42% ఇస్తా అని చెప్పినావు, నీ మాట నిలబెట్టుకో అని చెప్పేసి బీసీ సంఘాలను నిద్ర లేపడం స్టార్ట్ చేసింది. ఆ క్రమంలో ఇదే ఇందిరా పార్క్ల ఎన్నోసార్లు ధర్నా చేసింది, ఎన్నోసార్లు సభలు సమావేశాలు ఏర్పరిచింది. ముఖ్యంగా ఈ సంవత్సరం 2025 జనవరి 3 నాడు బీసీ డిక్లరేషన్ మీద ఒక బహిరంగ సభను, ఒక ధర్నా కార్యక్రమం తీసుకొని చేయడం జరిగింది. ధర్నా చౌక్ లో, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో. దాంట్లో అంతకుముందు ఈ బీసీ డిక్లరేషన్ గురించి కానీ, ఈ 42% రిజర్వేషన్ గురించి కానీ మాట్లాడిన నాదుడే లేడు. ఆ రోజు నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తా స్థానిక ఎలక్షన్లు అని చెప్పినావు కదా, మరి 42% సంగతి ఏంది? ఆ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే నువ్వు స్థానిక ఎలక్షన్లకు పోవాలి, అప్పటి వరకు నువ్వు ఎన్నికలు పెట్టొద్దు. ఇదే క్రమంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి ఈ రిజర్వేషన్ మీదనే ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ మీద ప్రెషర్ వేసినటువంటి ఏకైక వ్యక్తి ఎమ్మెల్సీ కవితక్క గారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకు చేయలేకపోయారని చెప్పి కూడా రాష్ట్ర నాయకులు కూడా అడుగుతున్నారు. మరి ఒక్కసారి మీరు చరిత్ర ఒకసారి చూడండి. బీసీలకు మీ కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు ఇచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కాదు. ఈ గవర్నమెంట్లో బీసీలకు న్యాయం జరుగుతలేదు, సామాజిక న్యాయం జరుగుతలేదు. కొత్త రాష్ట్రం, అప్పుడే విడిపోయిన రాష్ట్రం, ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నిజమా కదా? రాష్ట్రాన్ని, విడిపోయిన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పరచాలనేది అది కేసీఆర్ తోనే సాధ్యం తప్ప నిజంగా ఆ ప్లేస్ లో ఏ నాయకుడు చేసే పరిస్థితి లేదు. అది కేవలం కేసీఆర్ కాబట్టే ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలు నడిపేయగలిగిండు, బంగారు తెలంగాణ చేస్తానడు. నిజంగా అట్లాంటి తెలంగాణను ఈ రోజు ఈ అభివృద్ధి ఉందంటే కేవలం అది కేసీఆర్ విజన్ లో ఒక భాగమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా. అంతా బీసీల మీద సానుభూతి చూపిస్తున్నారు, కావాలని చెప్పే పార్టీకి పరంగా వాడుకుంటున్నారు అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా విమర్శిస్తున్నారు కవిత గారు. అరే మీరు చేసిన పని మేము కాదు కదా చెప్పింది, కాంగ్రెస్ నాయకులు కదా చెప్పింది, ఇదే రేవంత్ రెడ్డి కదా చెప్పింది. నువ్వు చెప్పింది ఏమంటే నువ్వు వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అని నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది ఏంది? నువ్వు చెప్పింది 42% రిజర్వేషన్ ఇస్తాను కదా, అది ఇవన్నీ ఎందుకు నువ్వు ఈ ముచ్చట్లు? ఇవన్నీ వద్దు మాకు నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకో.
42% రిజర్వేషన్ ఇస్తాను. నువ్వు రిజర్వేషన్ ఇస్తాంటే కొట్లాడుకున్న పంచం ఉండదు కదా. నువ్వు నిజంగా నువ్వు గెలవంగానే రిజర్వేషన్ ఇచ్చినట్టయితే కవితక్క కొట్లాడే అనుకుంటుండే, కవితక్క పంచాయతీ అనుకుంటే, ఈ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకుంటుండే, ఈ ధర్నా చౌదరి ధర్నాలు ఎందుకుంటుండే, ఇవన్నీ ఏమున్నా పోతుండే కదా. నువ్వు చేయలేవు కాబట్టి కదా మేము చేసింది. నువ్వు చేస్తే ఈ పరిస్థితి రాకపోతుండే. నువ్వు ఆ పరిస్థితి చేయక ఈ కవిత గారితో కొట్లాడుతుర్రు, బీసీ కొట్లాడుతూ. అరే నువ్వు చేయ 42% రిజర్వేషన్ ఇస్తాను ఓళ్ళనాడికి చెప్పినావు. నువ్వు చెప్పినావు కదా బీసీలో ఓట్లు కావాలనుకున్నప్పుడు నువ్వు 42% రిజర్వేషన్ ఇస్తాను. నువ్వు రిజర్వేషన్ ఇస్తే పంచాలే లేదు నీకు. ఊళ్ళో పెళ్లికి కుక్కల రావిడే అన్నట్టు అని కాంగ్రెస్ నాయకులందరూ కూడా బీసీ 42% రిజర్వేషన్ అయితే కవిత గారు ముందే సమరాలు చేసుకున్నారని చెప్పి కూడా అంటున్నారు. ఆర్డినెన్స్ ఇస్తాను ఎవరు? ఆర్డినెన్స్ ఇస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మేం కాదు కదా. మా ప్రెషర్ లేదా? మేము కదా ధర్నాలు చేసింది, మేము కదా రౌండ్ టేబుల్ సమావేశాలు చేసింది, మేము కదా గవర్నమెంట్ మీద ప్రెషర్ వేసింది, మేము కదా ప్రెస్ మీట్లు చేసింది. లాస్ట్ ఢిల్లీ పోయాం కదా, మేము లాస్ట్ రైలు రోకో కార్యక్రమాన్ని తీసుకున్నాం కదా. ఇవన్నీ తీసుకుంటున్నాయి కదా. నీ మెడ మీద కత్తి పెడితేనే కదా నువ్వు ఆర్డినెన్స్ తెస్తాను చెప్పింది. నువ్వు మామూలుగా చెప్పలే. మా ప్రెషర్ లేకుండా నువ్వు ఏ పని చేయలే. మా ప్రెషర్ చేసిన తర్వాత మేము జనవరి 3వ తారీఖు నాడు ధర్నా చౌక్ లో ధర్నా చేసిన తర్వాతనే నువ్వు బిల్లుని తీసుకొచ్చిన ఉభయ సభలకు. అంతకుముందు బిల్లు తెచ్చినవా? ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ ఇచ్చావు మా ప్రెజర్తోనే కదా. రీసర్వే పెట్టింది ఇట్లా మా ప్రెజర్తోనే కదా. వాటిని తెస్తాను కంటే ముందు కూడా మేము రైలు రోగో కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో పోయి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రెస్ మీట్ చేసినాం. ఆ ప్రెస్ మీట్ లో చెప్పినాం, మీరు కనుక బీసీ బిల్లు ఆమోదింపకపోతే మేము రైలు రోకో చేస్తాం. 17th ఇదే నెల కదా, జూలై 17th నాడు రైలు రోకో చెప్తామంటే కదా. మీరు ఆర్డినెన్స్ చేస్తున్నామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆర్డినెన్స్ చేస్తున్నామని చెప్పింది. మీరు చెప్పకపోతే మా కార్యక్రమం నిరంతర ప్రక్రియ జరుగుతుంది కదా. ఏ కుల సంఘం ఇట్లా నిరంతరంగా బీసీల గురించి కొట్లాడిన సంఘాలు లేవు. కేవలం కవితక్క తప్ప. ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి అనుకోవచ్చు, యూపీఎఫ్ఏ అనుకోవచ్చు, ఎవరైనా ఇన్ని సంఘాలను కూడగట్టిన కదా, ఇన్ని సంఘాల భద్రతను కూడగట్టిన వ్యక్తి కదా కవితక్క. మరి అలాంటప్పుడు నువ్వు నీకు సంబంధం లేకుండా చేస్తలేం కదా. మేము పని చేసినాం, మేము కొట్లాడినాం, మేము పోరాటం చేసినాం. మా ఫలితమే మీరు ఆర్డినెన్స్ తెస్తామని చెప్పారు. మా ఫలితమే మీరు ఉభయ సభల బిల్లును ప్రవేశపెట్టారు. మీరు ఏ ప్రెజర్ లేకుండా చేయలే. మీరు ఏ ప్రెజర్ లేకుండా చేసినట్టయితే మాకు అవకాశమే కల్పించకపోయి ఉంటారు. మీరు మాకు ఎందుకు అవకాశం కల్పించారు? మీరే కదా అవకాశం కల్పించింది. అట్లాంటప్పుడు సంబరాలు చేసుకునే రైటు కేవలం ఈ రాష్ట్రంలో బీసీల మీద కొట్లాడింది మేమే, సంబరాలు చేసుకునే రైటు ఇట్లా మాకే ఉందని రాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా అంటున్నారు. బీసీల గురించి 42% కోసం మేము పోరాడితే కవిత గారి మధ్యలో వచ్చి ఒక జెండా పట్టుకొని, జాగృతి అనే జెండా పట్టుకొని బీసీలకు దగ్గర అయ్యామని చెప్పి ఓట్ల కోసం కావాలని చెప్పి ఇప్పుడు సంబరాలు చేసుకుంటాం. మొత్తం కష్టపడ్డదే మేము, చేసింది మేము, పోయింది సీఎం ను కలిసింది మేమైతే కవిత గారి పాత్ర ఎంత ఉంది ఇందులో అని చెప్పి కూడా అడుగుతున్నారు. జాజుల శ్రీనివాస్ అన్న మా బీసీ బిడ్డ, నేను ఎక్కువ విమర్శించదలుచుకోలే. కాకపోతే అన్న ఈ మధ్యన పోయి రేవంత్ రెడ్డి సంకలం వచ్చిండు. సంకలం వచ్చిన తర్వాత మాటలు బాగా వస్తున్నాయి అన్నకు. మరి మొన్న ఢిల్లీ తీసుకుపోయాడు కదా, మరి ఎటువంటి రాహుల్ గాంధీ నీ సభకి ఎందుకో రాలేదు రాహుల్ గాంధీ. మరి ఏమైంది నీది? మరి ఎందుకు ఆర్డినెన్స్ పాస్ చేస్తాడు? ఆ తర్వాత నీ కొట్టాటలేంది, నీ పోరాటాలేంది, జనాలు చూస్తలేదా? నువ్వు జయజలు పెట్టావు కదా మొన్న పోయి ఆర్డినెన్స్ కాగానే పోయి దండలు గిండ వేసి వచ్చినావు కదా. ఏమైంది? మరి ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? నువ్వు ఒక పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నావు. నువ్వు తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. బీసీల తలను తీసుకుపోయి నువ్వు ఒక పార్టీ కాళ్ళ కాడ పెట్టొద్దని చెప్పి ఇట్లా శ్రీనివాస్ గౌడ్ అన్నకు సవీనంగా చెప్తున్నాయి. మాకు న్యాయం చేస్తారని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. సీనియర్ కాంగ్రెస్ కదా, నథింగ్ బట్ కాంగ్రెస్ నడిపిస్తున్నటువంటి ఒక సంస్థనే జాజుల శ్రీనివాస్ అన్న బీసీ సంఘం. ఆయన లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని నొలకపోయి నువ్వు ఢిల్లీలో మీటింగ్ పెట్టినావు కదా. మరి ఎందుకు రాలేదు రాహుల్ గాంధీ? మరి అదే కాదు రాయాలా నీకు? మరి ఇవాళ గిట్లా మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ఒప్పించి మరి బిల్లు పాస్ చేయించలేకపోయావు? నీ సమావేశాలు లేని, నీ సభలేని, నువ్వు కూకున్న దగ్గర మాట్లాడితే కాసినన్నా నువ్వు ఓ బీసీ బిడ్డ నేను ఎక్కువ అనలేకపోతున్నా. కానీ ఒక్కటి నువ్వు ఇట్లా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈడ బీసీలు అంటే 46% ఇస్తానని మరి రాహుల్ గాంధీ మీరెంతో మీకు అందన్నారు. మరి దాన్ని ఎందుకో క్వశ్చన్ చేస్తావు నువ్వు? మరి ఎందుకు మీ నాయకుడే కదా అన్నది. మరి ఒక రాహుల్ గాంధీ వేరే కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి ఒక కాంగ్రెసా? మరి చెప్పాలి మరి సీనన్న చెప్పాలి ఆ సంగతి. పూర్తి పాత్ర ఎవరిది ఉంది? కవిత గారిది ఉందా లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉందా? శ్రీనివాస్ గౌడ్ అసలు శ్రీనివాస్ గౌడ్ కు ఈ ఆర్డినెన్స్ కు ఈ బీసీ బిల్లుకు సంబంధం లేదు.
ఓకే. నువ్వు ఆ రోజు నుండి ఈనాటి వరకు చరిత్ర తీసుకోరు, రికార్డు ఉంటది. ప్రెస్ మిత్ర తెలుసు, ప్రెస్ ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఇదంతా రికార్డెడ్ కదా. మేము చేసిన సభల సమావేశాలు చూపిస్తాం, మీరు చేసిన సమావేశాలు చూపించండి. మరి మీ సమావేశాలు ఎన్ని ఉన్నాయి, మీ సభలు ఎన్ని ఉన్నాయి, మీరు ఎన్నిసార్లు క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ మీద, మీరు ఎన్నిసార్లు దీన్ని మరి బీసీ బిల్లు గురించి అడిగారు, మీరు మీకు చూపించండి, మాకు చూపిస్తాం. నీకు శాసన మండలి ఎట్లా బీసీల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి కవితక్క. అంటే పూర్తి అర్హురాలు కవిత గారే అంటారు. 100% అర్హురాలు కవిత గారే. ఎందుకంటే ఇంకో విషయం చెప్తా, మీరు కవితకు బీసీలకు ఏం సంబంధం అంటారు, రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పొచ్చు, మరి అమలుపరచమని అడిగే అధికారం కవితక్క లేదా? మరి ఆయన బీసా? ఆయన కానప్పుడు రాహుల్ గాంధీ బీసా? రాహుల్ గాంధీ ఏం చెప్పాడు, బీసీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కువ 50% పైన ఉండరు బీసీలు, ఎవరు ఎంతుంటే వాళ్ళకి అంత ఇవ్వాలి, మా పాలసీ ఏదని చెప్పిండు. మరి ఆయన బీసీ కాదు కదా. అట్లా బీసీల గురించి కొట్లాడడానికి బీసీనే కానవసరం లేదు. మంచి గురించి కొట్లాడే చరిత్ర చూసినటువంటి రామ్ మనోహర్ లోహియా లాంటి చాలా మంది బీసీలు కానోళ్ళు, బీసీల గురించి పోరాటం చేసిన వాళ్ళు, బీసీలను తట్టి లేపిన వాళ్ళు, అట్లాంటి వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తే కవితక్క. ఈ 42% రిజర్వేషన్ పై కేంద్ర అభిప్రాయం ఎట్లుంది? కవిత గారు పోయి ఢిల్లీలో కూడా సభ పెట్టడం చూస్తూనే ఉన్నాం, దాని గురించి ఎలాంటి సమాచారం వచ్చింది? కేంద్రాన్ని అఖిలపక్షం తీసుకుపోయి ఆడ కేంద్రం దగ్గర తీసుకుపోతా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు. మరి అట్లనే అఖిలపక్షాన్ని, ప్రజా సంఘాలను ఓ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుపోమంటారు. మా డిమాండ్ ఇట్లా, నువ్వు నీ పార్టీ తరఫున తీసుకుపోవు, నీ పార్టీ తరఫున తీసుకుపోతే ఎవరు రారు, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుపో. ఒకసారి రైతు ధర్నా అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు ధర్నా చేశారు, ఆ చరిత్ర ఉంది. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నువ్వు తీసుకెళ్ళు, దానికి అన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని కుల సంఘాలు వస్తాయి. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే ధర్నా చేయమని, రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ చేయమని. ఈ రోజు నువ్వు గవర్నర్ దగ్గర బిల్లు పెట్టినావు, ఆర్డినెన్స్, దాన్ని సోలిసిటర్ దగ్గర పంపించావు. మరి బిల్లు ఆర్డినెన్స్ అంటేనే దర్ ఇస్ నో క్వశ్చన్. అట్లాంటి అప్పుడు నువ్వెందుకు మరి గవర్నర్ మీద, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెట్టినావు, మరి ఈయన మీద నువ్వు ఎందుకు కోర్టు పోతలేవు? నీకు ఏమన్నా బీజేపీకి ఏమన్నా మిలా కదా, మరి ఎందుకు కోర్టు పోతలేవు? నువ్వు కోర్టు పోవాలి కదా. ఈ రోజు ఎప్పుడైతే గవర్నర్ ఆపిండో నువ్వు కోర్టు పోయే అధికారం నీకుంది. అట్లాంటి చరిత్ర ఉంది. తమిళనాడులో, మహారాష్ట్రలో కోర్టు పోయిరు. మరి అట్లే రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, మరి బిల్ పెండింగ్ ఉంది, బిల్ ఏమైందని నువ్వు కోర్టు పో, సుప్రీంకోర్టు ఉంది కదా నీకు, సుప్రీంకోర్టు పోవచ్చు కదా, రాష్ట్రపతి మీద కానీ గవర్నర్ మీద. మరి ఇలాంటివి ఎందుకు కోర్టు పోతలేడు మరి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ? మరి ఎందుకు అడగలేరు రాహుల్ గాంధీ గారు? చెప్పాలి. అయితే బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని కల్లోలాలు జరుగుతున్నాయి, వాళ్ళ పార్టీలో వాళ్ళకి పడట్లేదని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. అలాగే కవిత గారిని కూడా బొగ్గు గనుల నుంచి కూడా తీసేసి కొప్పులు ఈశ్వర్ని పెట్టడం కూడా చాలా విమర్శకు అయితే గురయ్యారు. ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? తీసేయలే. కవితక్క గారు గౌరవ అధ్యక్షులు, ఈయన అధ్యక్షుడు, తీసేయలే. మేమైనా కొప్పుల ఈశ్వరులను మేము స్వాగతిస్తాం. ఆయన ఒకప్పటి సింగరేణి లీడరు, సింగరేణిలో నాయకుడు, ఆయన అధ్యక్షతని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం. 100% మేము స్వాగతిస్తాం. అట్ సేమ్ టైం కవితక్కని ఇట్లా తీసేయలే. ఆమె గౌరవ అధ్యక్షురాలనే కొనసాగుతుంది, ఆమె తీసేయలే. ఏమైనా అధ్యక్షుడు నియమించారు. బీఆర్ఎస్ కండోలు కప్పుకోవట్లేదు, ఓన్లీ జాగృతి కండోలే కప్పుకుని ఇంతవరకు కూడా ఒక చేసిన ప్రతి ఒక్క సభలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు, బీఆర్ఎస్ కార్యకర్తలు రావడం లేదు. ఓన్లీ కవిత గారి సైన్యం ఉంటుంది, లేకపోతే జాగృతి ఒక సపరేట్ వాళ్ళందరూ తప్ప ఎవరు ఇంతవరకు ఒక బీఆర్ఎస్ వ్యక్తి కూడా అందులో కనపడటం మనం చూడలేదు. ఎందుకు? తెలంగాణ జాగృతి అనేది ఒక స్వతంత్ర సంస్థ, అది అందరూ తెలుసు. ఇది తెలంగాణ ఉద్యమం నుండి పనిచేసింది దాదాపు 19 ఏళ్ళు. ఇది నిన్నమోని సంస్థ కాదు, ఇది 20 సంవత్సరాలు బీఆర్ఎస్ కుంటే 19 సంవత్సరాల చరిత్ర తెలంగాణ జాగృతికి ఉంది. ఆ విషయాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ప్రోగ్రాం తీసుకున్నప్పుడు పార్టీ ప్రోగ్రాంలు వేరే ఉంటాయి. పార్టీ ప్రోగ్రాంలు మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తీసుకుంటారు. అవును, తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలు, వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క కాబట్టి కవితక్క తీసుకునే ప్రోగ్రామ్స్ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీసుకునే ప్రోగ్రామ్స్ పార్టీకి ఉంటాయి. దానికి దీనికి ఏం లింక్ ఏముందన్నా, ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎన్నో సమస్యల మీద కొట్లాడినటువంటి చరిత్ర తెలంగాణ జాగృతికి ఉంటుంది. మరి
సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ చేసే ఉద్యమాలకి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీని. ఈ తెలంగాణ జాగృతి ఎదుర్కొని తెలంగాణ జాగృతి చేస్తుంది. అంత మాత్రాన ఆ కాండోలు వేసుకో ఈ కాండోలు వేసుకోతే అది కాదు కదా. ఇది ఒక రాజకీయ పార్టీ, ఇది ఒక సంస్థ, ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థ. సో ఇండిపెండెంట్ సంస్థ ఇండిపెండెంట్ చేస్తుంది. కేసీఆర్ దగ్గరికి కూడా పోయిందంట ఈ చిన్న విషయం కూడా. కవిత గారిని పార్టీ నుంచి తొలగించాలని చెప్పి కేటీఆర్ గారు కావచ్చు, అలాగే వాళ్ళ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కేసీఆర్ దగ్గరికి కూడా తీసుకుపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. చిన్న సమాచారం అయితే బయటకు వచ్చింది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? తప్పు అలాంటిది ఏం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే, అవి పుట్టిస్తున్నాయి మాత్రమే. అవి పడరానోళ్ళు చేస్తున్న పుకార్లు మాత్రమే. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది కవితక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఎందుకు మరి కేటీఆర్ గారి పేరు కూడా ఎక్కడ తీసుకురాకపోవడం కూడా చిన్న సంకోచాన్ని చూపిస్తుందని కూడా అంటున్నారు. అంటే సందర్భం వచ్చినప్పుడు తీసుకుంటారు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. దానికి ఎందుకు? మొన్న కేటీఆర్ గారు తీసుకురు ఒక విషయాన్ని తీసుకురు. సీఎం రమేష్ ఏదో కామెంట్ చేస్తే అన్నాడు, అవునండి నేను వర్కింగ్ ప్రెసిడెంట్, మా చెల్లెలు కవిత గురించి పోయినా నేను ఢిల్లీ, తప్పే ఉంది అన్నాడు. అంటే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాడు కదా. పొలిటికల్ వేరే, బంధుత్వాలు వేరే, దేనికి అదే ఉంటుంది. ఇది తీసుకోవాలని ఏం లేదు కదా. ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆమె పార్టీలు ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆమె. ఒకవేళ ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జాగృతి అనే దాన్ని కూడా ఒక పార్టీ లాగా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? అట్లాంటి అవకాశాలు ఏమీ లేవు. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము బీఆర్ఎస్ లీడర్లమే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క. లేదు, ఒకవేళ పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా వచ్చింది. అంటే జాగృతి వాళ్ళందరూ ఒక శిక్షణా తరగతులు పెడితే బీఆర్ఎస్ వాళ్ళందరూ ఒక సైడ్ పెట్టుకున్నారు. అంటే రెండింటికి కూడా పడట్లేదు అని చెప్పి కూడా కొంతమంది విమర్శలు అయితే చేస్తున్నారు. జాగృతి శిక్షణ తరగతులు అంటే జాగృతిలో ఉన్న నాయకత్వాన్ని పెంపొందించేందుకు ఒక నాయకుడు కావాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. ఎందుకంటే ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, దాదాపుగా అది ఆన్లైన్కే నాకు తెలిసి 3,20,000 ఎంతో ఫీజు ఉంది దానికి, ఒక లీడర్ ఒక క్లాసెస్కి, ఆన్లైన్ క్లాసెస్కి. అట్లాంటి క్రమంలో ఆమె ఫ్రీగా నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్, లీడర్ ప్రోగ్రామ్ బాగా అద్భుతంగా సక్సెస్ అయింది. ఎప్పుడు చాలా మంది వచ్చారు. ఎప్పుడు చేయండి, ఇప్పుడు ఎందుకు అంటే 10 సంవత్సరాలు ఉన్న కాలంలో ఎప్పుడు చేయలేదు, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు? అరే ఇప్పుడు గవర్నమెంట్ ఎదుర్కోవాలి కాబట్టి తీసుకున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదుర్కోవాలి, మా నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి, యువకులు రాజకీయం వైపు రావాలి, యూతుల మన నాయకత్వం ఎట్లుండాలి, నాయకుడు ఎట్లుండాలి. నాయకులు అనగా ఎవడో నాయకుడు కాదు కదా, ఎట్లా పడితే అట్లా ఉండొద్దు, నాయకత్వ లక్షణాలు ఇట్లుండాలి అన్న ఒక కోణంలో. పార్టీ ఒకవేళ ఓడిపోతే ఇవన్నీ తీసుకోవచ్చా? పార్టీ ప్రభుత్వం ఉన్నదానికి ప్రభుత్వం లేని దానికి చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బిజీ ఉంటుంది, ఎవరమైనా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి. ప్రభుత్వం లేదు కాబట్టి అరే కొంచెం ఎంతో కొంత సమయం దొరుకుతుంది కాబట్టి ఆ సమయంలో మా క్యాడర్ను, మా పార్టీని, మా సంస్థను డెవలప్ చేసుకునే క్రమంలో ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి, ముందర ఇంకా చాలా ఉన్నాయి. బనకచర్ల ప్రాజెక్టు పై మీ అభిప్రాయం ఏంటి? బనకచర్ల ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడుది. దాంతో తెలంగాణ రైతులకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడికి పోయి చర్చలు అయితే చేశారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. రేవంత్ రెడ్డి అయితే మేమైతే ఎలాంటి చర్చలు చేయలేదు అని చెప్తున్నారు. అలాగే తెలంగాణ వాళ్ళైతే వాళ్ళందరూ కూడా ఇబ్బంది జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు. అటు సైడ్ ఆంధ్ర చూసుకున్నట్లయితే మేము ఆ ప్రాజెక్టు మీద చర్చ చేసామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరిది నిజం అనుకోవచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు కాబట్టి, రేవంత్ రెడ్డి గురువు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఏమన్నా మిలాఖతై కలిసి ఏదన్నా బనకచర్ల ప్రాజెక్టు కనుక మద్దతు తెలిపితే ఇక్కడ మరో తెలంగాణ ఉద్యమం చేయడానికి రైతాంగం సిద్ధంగా ఉంది, తెలంగాణ రైతాంగం. ఎందుకంటే తెలంగాణ రైతులకు, ముఖ్యంగా కృష్ణా బేసిన్ రైతులకు ఏదైతే ఉందో వాళ్ళకి తీవ్ర నష్టం జరుగుతుంది బనకచర్ల కనుక కడితే. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ఎప్పుడైతే మనం విడిపోయామో, ఇక్కడ ఆ విడిపోయినప్పుడు కొన్ని సవరణ చట్టం, కొన్ని చట్టాలని ప్రాజెక్టు కడుతున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. దానికి వ్యతిరేకంగా పోతున్నారు వీళ్ళు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. అది జరిగితే తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని అడ్డుకుంటామని ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎట్లుండబోతుంది? జాగృతి పార్టీ సపరేట్ పోటీ చేయబోతుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీతోనే కలిసి చేస్తారా? పార్టీ బీఆర్ఎస్, మా పార్టీ బీఆర్ఎస్. జాగృతి అనేది ఒక స్వతంత్ర సంస్థ, ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఒక సమస్యల మీద పోరాడానికి పుట్టినటువంటి సంస్థ ఇది జాగృతి. బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ. బీఆర్ఎస్ కు
అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, నాయకులు, పెద్ద టీం ఉంది, అది పనిచేస్తుంది. మేమంతా రేపు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది స్థానిక ఎలక్షన్లో. జాగృతి పోటీ చేస్తుంది. జాగృతి అనేది ఒక సంస్థ, రాజకీయ పార్టీ కాదు కదా. జాగృతి పార్టీ జాగృతి వెనక కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేసే నాయకులకు జాగృతి సపోర్ట్ చేస్తాం మేము. మీరు పోటీ చేయరు. జాగృతి అనేది ఒక సంస్థ. అది అరే మేము బీఆర్ఎస్ పార్టీ కదా. మా లీడరు, మా నాయకురాలు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కదా కవితక్క. కవితక్క ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు మేమెందుకు వేరే ఎందుకు పోటీ చేస్తాం? బీఆర్ఎస్ పార్టీ కదా పోటీ చేసేది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఎక్కువ ఎదురు దెబ్బ జరిగే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ తగిలే? ఈ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లో బీఆర్ఎస్ స్వీప్ చేస్తుంది. ఆ భయంతోనే ఎలక్షన్లకు పోతలేడు ఆయన. ఎలక్షన్లకు పోవాలంటే ఇట్లా ఈ ఆర్డినెన్స్ 42% నువ్వు బిల్లు ఆమోదిస్తావా లేకపోతే ఆర్డినెన్స్ తెస్తావా మాకు అనవసరం. మాకు 42% చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ కావాలి. అప్పుడే నువ్వు స్థానిక ఎలక్షన్లు పోవాలి. గతంలో వేరే రాష్ట్రాల్లో 9 సంవత్సరాలు స్థానిక ఎలక్షన్లు కాలే రిజర్వేషన్ మీద కొట్టాడుతుంది. అట్లాంటి చరిత్ర ఇట్లుంది. ఇప్పుడు ఏం లేదు. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు వాళ్ళు. ఎలక్షన్లు పోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేస్తుంది. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం రిజర్వేషన్ కావాలని మళ్ళీ మీరే అడుగుతున్నారు. మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టడానికి మళ్ళీ భయపడుతున్నారని మీరే అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? రిజర్వేషన్ చేసిపోమంటున్నాం మేము వద్దడలేము. నువ్వు రేపు రిజర్వేషన్ చేయి. నువ్వు రేపు రిజర్వేషన్ చేసి ఎల్లుండి ఎలక్షన్ పెట్టు. మేము వద్దనుమా. నేను ఎప్పుడైతే రాడి మేము ఎప్పుడైతే మేము గెలిచేది మేమే ఖచ్చితంగా. వాళ్ళు ఏమంటున్నారు? మేమే గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ అసలు పేరు కూడా బయటికి రాదని చెప్పి కూడా అంటున్నారు. ఎలక్షన్ అయితే తెలుస్తుందా? ఓకే. బూతులు ఇప్పితే మీరు గెలుస్తారా మేము గెలుస్తారా తెలుస్తాయి. రేపు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ భయాందోళనకు గురవుతుంది. కాంగ్రెస్ భయపడుతుంది. రేపు ముఖ్యంగా నువ్వు ఇచ్చిన పథకాలు కానీ నువ్వు చెప్పిన హామీలు కానీ ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు కాబట్టి నిన్ను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి నిన్ను ఓడగొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నిధులు లేవు, నిధులన్నీ కేసీఆర్ గారు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు. మరి మేము ఎట్లా హామీలు నెరవేర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఏ ఉద్దేశంతో నువ్వు హామీలు మరి పథకాలు అమలు చేస్తా అని చెప్పినావు? నిధులు లేవని ఈరోజు చెప్తున్నావు కదా. మరి చాతగా నువ్వు దిగిపో. నీతో రైతులేదు కదా, నువ్వు దిగిపో. మరి నువ్వు నిధులు లేవని అంత ఓపెన్ గా రేపు చచ్చే పేషెంట్ కూడా నేను 100 సంవత్సరాలు బతుకుతా అని చెప్తాడు. అట్లాంటి నువ్వు తెలంగాణ నిధులు లేవని చెప్తావా? కొత్త రాష్ట్రము తెలంగాణలో ఇన్ని ఉన్నాయి. మా గవర్నమెంట్ లో బీసీ బంద్ ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, వితంతు పెన్షన్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇట్లా పెట్టుకోకపోతే ప్రాజెక్టులు కట్టినాం. మరి ఎన్నో చేసాం ఇట్లాంటి. మరి నువ్వు ఇలా నిధులు లేవని చెప్తావా? అంటే చెప్పొచ్చా? ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు నిధులు లేవని చెప్తున్నారు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిధులు లేని మరి మీరు ఎలా పరిపాలన చేస్తాం అనుకుంటున్నారు? నాకు దమ్ముంది. నాకు నిధులు ఎట్లా సమకూర్చాలో మా నాయకుడు తెలుసు, మా కేసీఆర్ తెలుసు. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మామూలు వ్యక్తి కాదు. కేసీఆర్ రానుకునే తెలంగాణను సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తికి పరిపాలన చాలా ఈజీ. 10 సంవత్సరాల పరిపాలన ఏ ఒక్క రోజైనా నిధులు లేవని చెప్పిండా? ఏ ఒక్క రోజైనా రైతు బంధు ఆపిండా? ఏ ఒక్క రోజైనా పెన్షన్లు ఆపిండా? మరి నువ్వేం ఆపుతున్నావు? మీరు ఒక్కసారి ఉద్యోగాల మీద మీరు ఒకేసారి ఎప్పుడు డిబేట్ రమ్మనండి కాంగ్రెస్ వాళ్ళను. మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం 10 సంవత్సరాల్లో, మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు నేను చెప్తా. మేము ఉద్యోగాలు ఇస్తున్నా, నోటిఫికేషన్ ఇస్తుంటే విద్యార్థులే వద్దు, నిరుద్యోగులందరూ కూడా నోటిఫికేషన్లు వద్దు, కొంచెం టైం ఇచ్చి చేయండి అని చెప్పి కూడా అంటున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అందుకే కదా మన సెక్రటరీ ముట్టడి చేసారు. ఉద్యోగాలు ఇస్తలేదండి కదా ముట్టడి చేసింది. నిరుద్యోగులు కనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కావాలని చెప్పి వీళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారని చెప్పి అంటున్నారు. మరి అన్ని రెచ్చగొట్టే మీరే కూడా మరి అన్ని మేమే చేస్తామా? ధర్నా చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ రాస్తారోపణ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎవరు చేయాలా? రైతులు చేస్తలేరా? ఇలా యూరియా గురించి రైతులందరూ రోడ్డు మీదకి వచ్చారు. వెనకట కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా గురించి షాపుల కాడ చెప్పులు పెట్టారు లైన్లా, నేను ఉన్నా అని సంకేతానికి చెప్పులు లైన్లో పెట్టారు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ పరిస్థితి ఏ రోజన్నా 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ లా
కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏ ఒక్క రోజైనా యూరియా దొరుకుతుందని ఏ రైతన్న రోడ్డు మీకు వచ్చిన దాఖలాలనే? కానీ ఈ రోజు చూడపో రైతులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు, మళ్ళా క్యూలు కడుతురు, మళ్ళా క్యూలలో చెప్పులు కడుతురు. అలాంటి పరిస్థితి వచ్చింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఎం ఎవరైతారు? కేటీఆర్ గారు అవుతారా లేకపోతే హరీష్ రావు గారు అవుతారా? అది పార్టీ తెలుసుకో, లేకపోతే కవిత గారు అవుతారా? పార్టీ నాయకత్వం అది. కవిత గారికి కూడా ఉంది. కేసీఆర్ గారు అవుతారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 100% కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మూడోసారి ముఖ్యమంత్రి, 3 సార్లు అయిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు, కారణ జన్మము, రాదనుకున్న తెలంగాణ రప్పించి బంగారు తెలంగాణ మార్చే క్రమంలో ఎన్నో త్యాగాలకు గురి అయినటువంటి కేసీఆర్కే ఆ పదవి దక్కుతుంది. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ గారు రిటైర్మెంట్ అయ్యాక కవిత గారికి హక్కు ఉందా సీఎం అయ్యాక? ఇప్పుడు కేసీఆర్ గారు రిటైర్మెంట్ అయిన తర్వాత కవిత గారికి హక్కుందా, ఇంకెవరికి హక్కుందా అంటే ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయం ఎవరికైనా రావచ్చు, ప్రభుత్వంలో ఎవరికైనా రావచ్చు. ఎవరి దమ్ము ఉన్నదా అంటే ఎవరికైనా ఉండొచ్చు, తప్పేముంది, ఉండొచ్చు కదా, ఉండదు తర్వాత ఏం లేదా. కేసీఆర్ గారికి పోటీ ఇంకోటి చూడం. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక దేవుడు కొలుస్తారు ప్రజలు. కేసీఆర్ గారు చేసిన గొప్ప పథకాలు నిజంగా రైతుల మీద కేసీఆర్ గారు ఆలోచించినటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం ఆలోచించలే, ఏ నాయకుడు ఆలోచించలే, ఏ పార్టీ ఆలోచించలే. ఇది నిజం. ఎందుకంటే ఒక్కొక్క 5,000కు 10,000కు సేట్ల దగ్గర పోయి ఉన్న సంపాదించిన పండించిన పంటనంతా సేట్ల పోసిన క్రమంలోకి వెళ్ళి రైతును రాజును చేస్తాన్న ఉద్దేశంతో రైతు బంధు, రైతు బీమా, మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైతు బీమా పథకం కానీ రైతు బంధు పథకం కానీ ఎంత గొప్ప పథకాలంటే, రైతు బీమా పథకంలో 2 గుంటలున్న రైతుకు చనిపోతే నీకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బీమా వస్తుంది, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిందని మీరు అంత కరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? రైతు బీమా వచ్చిన మరి నాకైతే ఇంతవరకు తెలియదు. నాకైతే రైతు బీమా వచ్చినట్టయితే రైతు ఆ పథకం ఉన్నట్టు ఇట్లా నాకైతే అనిపిస్తలేదు. లేదు, పథకం లేదు, రైతు బీమా అనే పథకాన్ని తీసేసాడు. ఎలా ఆ రోజు కేసీఆర్ గారు 2 గుంటలున్న రైతుకి ఇట్లా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది, కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాంటి ముఖ్యంగా రైతును రాజు చేయాలన్న ఉద్దేశం కేసీఆర్ గారు ఆయన స్వయా రైతు కాబట్టి. నాది అదే కాన్స్టిట్యున్సీ కదా, నాది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. కేసీఆర్ గారు ఎట్లా పండిస్తారు మేము స్వయంగా ప్రత్యక్షంగా చూసిన ఉన్నాం. ఆయన వ్యవసాయం మీద రైతులతో ముచ్చట్లు పెడతారు. ఆయనకి ఏమాత్రం టైం దొరికితే ఎప్పుడైనా ఆయన ఒక రైతు లెక్క పక్క రైతులను పిలుచుకొని ఇట్లా ముచ్చట్లు పెడతాడు. రామయ్య ఏం చెప్తున్నావు, ఏ పంట వేస్తే బాగుంటుంది, ఈ పంట ఈ పెస్టిసైడ్ అయ్యి, ఇట్లా ఒక సామాన్యమైన రైతు లెక్క ఆయన డిస్కస్ చేస్తారు రైతులతో. అలాంటి సందర్భాలు ఇట్లా ఉండే. ఆయన చెప్పడం కాదు, ఒక్కసారి ఆయన ఫామ్ హౌస్ పోతే ఒకప్పుడు ఆయన రకరకాల పంటలు, మీ అందరూ తెలుసు, క్యాప్సికం అయితే అందరికి బెంగళూరు క్యాప్సికం అని అదని ఇదని లారీలు ఇచ్చిన ఇట్లా అందరు అనుకురు. మంచి రైతు పక్షపాతి కేసీఆర్ గారు ఒక పెద్ద రైతు, ఆయన రైతు పక్షపాతి. ఆ ఉద్దేశంతోనే రైతులు రాజు చేయాలనే ఉద్దేశంతో రైతు మీద ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు. కవిత గారు నిన్న ఒక సంచలన ప్రకటన అయితే ఒకటి చేశారు, 72 hours స్ట్రైక్ అని. ఏంది అసలు దాని గురించి ఏంటి? 72 గంటల ధర్నా, నిరాహార దీక్ష అండర్ స్ట్రైక్ చేస్తా అని చెప్పడం జరిగింది. 4, 5, 6, 7 4 ఆగస్టు 4th 10 o'clock నుండి 7th August 10 o'clock వరకు అండర్ స్ట్రైక్ చేస్తా అని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ నమ్మించి మోసం చేసింది. బిల్లు పెట్టింది, బిల్లు ఉభయ సభలలో పాస్ చేసి అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. కానీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు మరి ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నా రాష్ట్రపతి మీద ఎలాంటి చర్యలు తీసుకోనికి ఈ రాష్ట్ర గవర్నమెంట్ పోలే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలే. మరి సుప్రీంకోర్టులో ఒక రిట్ వేసే అవకాశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి మా బిల్లు ఎందుకు మీరు రిజెక్ట్ చేస్తారా, మరి యాక్సెప్ట్ చేస్తారా, ఏదో ఒకటి చెప్పండి అని పోయే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా కానీ
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించలే. అంటే తెలంగాణ మరి ఈ బిల్లు ఉండగానే 2018 పంచాయతీరాజ్ చట్టం కింద మేం పెట్టిన రిజర్వేషన్ బిల్లు అది కేసీఆర్ గారు పెట్టింది. దాన్ని కొంతవరకు మాడిఫై చేసుకుంటూ ఆర్డినెన్స్ చేసింది. ఆర్డినెన్స్ చేసి గవర్నర్ దగ్గర పోయింది. అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. మరి ఇట్లా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే సాలిసిటర్ పంపించినాం, సెంట్రల్ సాలిసిటర్ పంపించినాం, కేంద్ర సాలిసిటర్ పంపించినాం అని చెప్తున్నారు. మరి గవర్నర్ మీద ఇట్లా వీళ్ళు సుప్రీంకోర్టు పోయే అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎలాంటి చర్య తీసుకుంటలేదు. మరి సుప్రీంకోర్టు ఇట్లా ఆశ్రయిస్తలేదు. మరి ఆర్డినెన్స్ అంటేనే మరి డూ ఇట్ అని. మరి అలాంటి దానికి మరి ఆయన సాలిసిటర్ దగ్గరికి ఎందుకు పంపిండు? మరి ఈయన ఎందుకు చూసుకుంటూ ఊరుకుంటుండు? మరి ఈయన ఎలాంటి గవర్నర్ మీద కానీ రాష్ట్రపతి మీద కానీ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటలేడు? మరి ఈయన ఉన్న మతలబైంది. మరి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి బీసీలో మోసం చేద్దాం అనుకుంటురా? మరి బీజేపీ మరి ఈ రోజు స్థానిక ఎలక్షన్లకు ఏ ముఖం పెట్టుకొని పోటీ చేస్తారు? రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును మీరు ఆమోదింపజేస్తున్నారు కదా. ఇక్కడ 8 ఎంపీలు మరి ఏం చేస్తారు మీరు? మరి ఇట్లా ఈ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ ఈ 2 ప్రభుత్వాలు కలిసి ఈ 2 పార్టీలు కలిసి కుమ్మక్కై బీసీలో మోసం చేస్తారు. కాబట్టి ఈ మోసాన్ని సహించలేదన్న ఉద్దేశంతోనే కవితక్క ఈ సంచలన ప్రకటన చేసింది. దీనికి యావత్ తెలంగాణ బీసీ సంఘాలు, యావత్ తెలంగాణ ప్రజా సంఘాలు, మరి వివిధ కుల సంఘాలు, మరి యూత్ సంఘాలు, యువజన సంఘాలు, మరి ఇలాంటి ప్రతి ఒక్క బీసీలకు మద్దతు సమకూర్చుతున్నాం. 4 తారీఖు నుండి 7 తారీఖు దాకా ఇందిరా పార్క్ దగ్గర ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఒక గొప్ప స్ట్రైక్ కాబోతుంది. దానికి నాయకత్వం అండర్ స్ట్రైక్ గా కూర్చున్నటువంటి ఎమ్మెల్సీ కవితక్క గారికి రాష్ట్రం నుండి మొత్తం నుండి ఈ తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి మద్దతు సమకూరుస్తాం. తెలంగాణ బిల్లు వచ్చేంత వరకు 42% రిజర్వేషన్ అయ్యేంత వరకు కవితక్క నిద్రపోదు, ఈ బీసీ సంఘాలను నిద్రపోనియదు. అంటే ఇంతకు ముందు కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేసిన ఒక నిరాహార దీక్షలాగా ఇది అనుకోవచ్చా కవిత గారిది? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకు అనుకోడు? ఆ రోజు నిరాహార దీక్ష చేసి ఆయన తెలంగాణ తెచ్చిండు. ఈ రోజు నిరాహార దీక్ష చేసి కవితక్క బీసీ బిల్లు తెస్తుంది. ఖచ్చితంగా బీసీ బిల్లు వస్తుందన్న కుమ్ముతోనే అక్కేలి ఓరిక్కేలు మహేష్ కుమార్ గౌడు, ఓరిక్కేలు పొన్నం ప్రభాకర్ గౌడు, ఓరిక్కేలు ఆది శ్రీనివాసు, ఓరిక్కేలు బీర్లాల్ అయిలే ఇట్లా నానా రకాలు ఒకరు దాడి చేస్తున్నారు. ప్రెస్ వేదికగా పత్రికాముఖంగా దాడులు చేస్తున్నారు. ఈమెకేం సంబంధం అంటారు? మరి ఈమెకేం సంబంధం అంటారు? మీ రేవంత్ రెడ్డికి ఏం సంబంధము? మీ రాహుల్ గాంధీకి ఏం సంబంధము? ఇలా మాట్లాడుతున్న ఓసీ నాయకులకి ఏం సంబంధం? అది కాదు కదా. నాయకుడు బీసీల గురించి కొట్లాడే అధికారం ఏ ఒక్కరికైనా ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే బీసీల మేలు కోరే ఏ నాయకత్వంనైనా బీసీల మద్దతు ఉంటుంది, బీసీలు కోరుకుంటారు. ఈ రాష్ట్రంలో బీసీలను తట్టి లేపింది కవితక్క. రిజర్వేషన్ ఇస్తాడు, ఆ రిజర్వేషన్ కొట్లాడురి, ఆ రిజర్వేషన్ తెప్పించుకోరి, ఆ రిజర్వేషన్ వస్తే బీసీల బతుకులల్లా ఒక మార్పు వస్తుంది, మీరు విద్యా ఉద్యోగ రాజకీయంగా ఎదుగుతారు అని చెప్పేసి బీసీ సంఘాలను తట్టి లేపి ఉద్యమాల వైపు మళ్ళించినటువంటి ఘనత కవితక్కది. ఖచ్చితంగా ఆమె నాయకత్వంలో ఈరోజు దాదాపుగా ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు అన్ని ఆమెకు మద్దతు ఇస్తున్నాయి. ఎందుకంటే ఆమె నాయకత్వం బీసీ రిజర్వేషన్ కావాలని కోరినటువంటి ఏకైక నాయకురాలు కవితక్క. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు మద్దతు ఉంటుంది. ఇవాళ చరిత్ర చూసుకున్నట్టయితే ప్రతి ఉమ్మడి జిల్లాలలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు చేసింది కదా. మరి అట్లాంటి ధర్నాలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు ఎన్నో చేసింది. వాళ్ళని జాగృత పరుస్తుంది బీసీ సంఘాలను. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘనత కూడా ఆమెకి అవుతుంది. ఆమె నిరంతర పోరాట ఫలితమే ఈ రోజు ఆర్డినెన్స్ దాకా వచ్చింది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ కి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు, మీరు బీసీలకు కామారెడ్డిలా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. ఆ రిజర్వేషన్ ఇస్తాన్న ప్రకారం మీరు 42% రిజర్వేషన్ ఇవ్వండి. మీరు ఆర్డినెన్స్ తెచ్చిరారా? ఆర్డినెన్స్ తెస్తారా? బిల్లు యాక్సెప్ట్ చేపిస్తారా? మీ ఇష్టం. 4 తారీఖు లోపల మీరు బిల్లు చేస్తే
కవితక్క నిరాహార దీక్ష మానుకుంటది. లేదనుకుంటే ఖచ్చితంగా మీ మెడ మీద కత్తి పెట్టైనా సరే రిజర్వేషన్ సాధించి తీర్థం. 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు మీరు స్థానిక ఎలక్షన్లకు పోవద్దు, పోనివ్వం. అదే విధంగా మీరు బంకచర్ల ప్రాజెక్టు ఇట్లా కట్టనివ్వద్దు. కట్టనిస్తే ఇక్కడ ఉన్న రైతాంగం ఊరుకోదు, రైతులు ఇట్లా తిరగబడతారని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా ముఖ్యంగా బీసీలకు ఇస్తున్న 42% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ ఉంది. మీరు అదేవిధంగా అఖిల పక్షాన్ని తీసుకుపోతారా, ప్రజా సంఘాలను తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజా సంఘాలు రానికి అందరు సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజా సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుపోండి, అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు తీసుకుపోండి. అందరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజా సంఘాలు వస్తాయి, కుల సంఘాలు వస్తాయి, బీసీ సంఘాలు వస్తాయి, ప్రతి సంఘం కొట్లాడుతుంది మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తే. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 42% మీరు ఇస్తాన్న మాట నిలబెట్టుకున్న తర్వాతనే మీరు ఎలక్షన్లో పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. కొటాల యాదగిరి గారు చెప్పిన మాటలన్నీ కూడా ఒక గర్జించే సింహం లాగా చెప్పారు. మరొక గెస్ట్ తో మళ్ళీ మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.